హాయ్ అండి. పాస్తా బెల్లంతో పాకం పట్టి చేద్దాము. కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక కప్పుడు పాస్తా తీసుకొని 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని మనకి స్టవ్ పైన పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఈ పాస్తా అంతా కూడా వాటిలో వేసేసుకొని కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ కాస్త మెత్తగా ఉడికితే సరిపోతుంది, సాఫ్ట్గా. ఇప్పుడు నీళ్ళన్నీ తీసేసుకోవాలి. కాస్త చల్ల నీళ్ళు కూడా పోసి వాటిలో నీళ్ళు లేకుండా పొడి పొడిగా ఉండేటట్టు కాసేపు ప్యాన్ కింద పెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని కార్న్ఫ్లోరు వాటికి పట్టేటట్టు అద్దుకోండి. నేను చూపిస్తున్న విధంగా మనకి కార్న్ఫ్లోర్ లేకుండా ఓన్లీ అవే తీసుకొని వేడివేడి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేపుకుంటే సరిపోతుంది. చాలా తియ్యగా కరకరలాడుతూ మనకి బెల్లం కాజాల్లాగా అనిపిస్తాయి. మొన్న ఇదే పాస్తాతో కాస్త కురుకురేలాగా చేశాను, ఉప్పు కారం వేసి. చాలా బాగున్నాయి. అందరూ కూడా ఇష్టంగా తిన్నారు, చాలా బాగున్నాయని చెప్పారు. అలా కూడా చేసుకోండి, నా ఛానల్లో ఉంది. మీరు కప్పుడు పాస్తా తీసుకుంటే అందులో పావు కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మీరు ఇంకా నేతితో కరగనప్పుడు బెల్లము కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మాది పాకం లూజ్గా ఉందన్నమాట, బెల్లము ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చింది. అందుకని నేను ఇంకా వాటర్ యాడ్ చేయలేదు. 1 స్పూన్ వరకు నెయ్యి, యాలకుల పొడి, 1 స్పూన్ వరకు బెల్లం తీసుకున్నాను. మీకు బాగా స్వీట్ కావాలంటే కప్పు పాస్తాకి హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోండి. లేదు అనుకుంటే నేను పావు వంతే వేసాను. చాలా పొడి పొడిగా బాగానే వచ్చింది. మనకి ఉండపాకం అయితే రావాలి. వాటర్లో వేసి చూపించాను కదా, అలా వచ్చేటప్పుడు కింద దించేసుకొని ఈ ఏపీ సైడ్ పెట్టుకున్న పాస్తా అంతా కూడా వేసేసి బాగా పాకం అంతా పట్టే వరకు కలుపుతూ ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని వాటిలో పోసేసుకుంటే మనకి జర చల్లగా అయిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి. బెల్లం పట్టుకుంటూ చాలా బాగుంటాయి. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి. చేయడం కూడా చాలా సింపుల్గా ఈజీగా. చూసారు కదా, కరకరలాడుతూ మనకి చాలా ఇష్టంగా తినొచ్చు. మనకి బెల్లం కాజా మాదిరిగానే ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. ఎప్పుడు పాస్తా తెచ్చుకున్నా గోధుమ పిండివి తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. మైదా కంటే కూడా గోధుమ పిండివి అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, చల్లగా అయిన తర్వాత విడివిడిగా వచ్చేసాయి. ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే పిల్లలు అడిగేటప్పుడల్లా ఇవ్వచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఒకసారి నచ్చితే ట్రై చేయండి.